హాయ్ అండి. బిగ్ బాస్ హౌస్‌లో కొంతమంది పైన అంటే కొంతమంది చేసే తప్పులు కనపడడని లేదు. ఓన్లీ ఒక్కరిని మాత్రమే టార్గెట్‌గా పెట్టుకున్నారు ఈ సీజన్‌లో నాకనిపించింది. వాళ్ళెవరు? ఏంటిది? అనే దాని గురించి మాట్లాడుకుందాం. థంబ్‌నెయిల్ చూసేసి ప్లీజ్ దయచేసి కామెంట్ పెట్టవకండి. ఒక్కసారి న్యూట్రల్‌గా ఆలోచించండి. ఈ వీడియో మొత్తం చూడండి. ఖచ్చితంగా న్యూట్రల్ ఆడియన్స్‌కి మాత్రం ఈ వీడియో నచ్చుద్దని నేను అనుకుంటున్నాను. విత్ లాజిక్‌లతో సహా ఉంటది ఈ వీడియోలో. ప్లీజ్ కొంచెం ఓపిక తెచ్చుకొని ఈ లాజిక్‌లతో సహా ఉంది ఈ వీడియో అని మీకు అనిపించే విధంగానే ఉంటది. అరే కరెక్టే కదా! ప్రూఫ్ మంచి అరే ఈ వీడియోలో ఉంది అనేది అంటే నేను చెప్పింది నిజమే కదా! అని అనుకునే వాళ్ళు కూడా చాలామంది ఉంటారని అనుకుంటున్నాను. నాలాగా అనిపించిన వాళ్ళకు కూడా చాలామంది ఉంటారు. నాలాగా అనిపించే వాళ్ళు కూడా అని అనుకుంటున్నాను. నా వీడియో చివరి వరకు చూడండి. చూసినాకనే నచ్చితే కామెంట్ పెట్టండి. ఒక లైక్ చేయండి. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు మనము మామూలుగానే మాట్లాడుకుందాం. ఏంటి తనుజ గురించి కొంతమంది కామెంట్లు పెడుతున్నారు. తనుజ గురించి కామెంట్స్ పెట్టడము, దాని తర్వాత ఏంటి ప్రోమోల కింద కామెంట్స్ పెడుతుంటారు. అదేవిధంగా థంబ్‌నెయిల్స్ కూడా తనుజ ఈరోజు దగ్గింది, తనుజ ఈరోజు బ్యాక్ పిచ్చింగ్ చేసింది, తనుజ ఈరోజు ఆవలించింది, తనుజ ఈరోజు కన్నింగ్ గేమ్ ఆడింది, తనుజ ఏం బొడిచి పడేసింది, మళ్ళీ స్టార్ట్ చేసిందిరా, మళ్ళీ బెగ్గింగ్ చేస్తుందిరా. ఇలాంటి థంబ్‌నెయిల్స్ అవసరమా? మీ ఏమంటారు వ్యూవర్షిప్ పెంచుకోవడం కోసము, మీకు డబ్బులు రావడం కోసము ఇలాంటి థంబ్‌నెయిల్స్ ఎందుకు పెడుతున్నారు? ఎందుకు నెగిటివిటీ చేస్తున్నారు? ఆ హౌస్‌లో ఆ అమ్మాయి చేసిన తప్పేంటి? ఆ అమ్మాయికి ఓటింగ్ ఎక్కువ పడడమా? నేను ఇదే అడుగుతున్నా. ఆ అమ్మాయికి ఓటింగ్లో టాప్లో ఉండడమా? ఆ అమ్మాయి చేసిన తప్పేంటి? ఆ అమ్మాయికి ఓటింగ్ టాప్లో ఉండడం వల్లనేనా మీరు ఇలాంటి థంబ్‌నెయిల్స్ పెట్టేసి ఆ అమ్మాయి నెగిటివిటీ చేసుకుంటా డబ్బులు సంపాదించడం అవసరం అంటావా? ఎందుకంటే ఆ హౌస్‌లో ఆ అమ్మాయి ఏం తప్పు చేస్తుంది? అందరికంటే ఎక్కువగా ఏం తప్పు చేసిందో మీరే చెప్పండి. నాకు అనిపించింది నాకు లైవ్ కాల్స్ పెట్టాలనుకుంటాను. నేను లైవ్స్‌లో మాట్లాడాలి అందరితోనే అనుకుంటా. కానీ నా దాంట్లో ఎక్కువ సబ్స్క్రైబర్ లేకపోవడం వల్ల 1000 మెంబర్స్ ఉంటే అందరినీ లైవ్‌లోకి తీసుకొని అందరితో మాట్లాడాలనుకుంటా ఉంటా. కానీ 1000 మెంబర్స్ సబ్స్క్రైబర్ లేరు. అందుకోసమే నేను ఆగిపోతున్నా. లేకపోతే లైవ్ పెట్టేసి రోజు లైవ్‌లో మాట్లాడదును. ఒక్కొక్కరికి అందరికి ఆప్షన్ పెడుతున్నా. అందరూ ఎవ్వరొచ్చినా లైవ్‌లో తీసుకొని మాట్లాడే విధంగా ఆప్షన్ పెట్టాలని ఉంది. చూస్తున్నా, ప్రయత్నం చేస్తున్నా. ఎంతవరకు సబ్స్క్రైబర్లు దగ్గరికి వచ్చారు. 1000 కాగానే నేను పెట్టేయాలనే ఆలోచనతోనే ఉన్నాను. పెడితే అందరికి అవకాశాలు ఇస్తా, అందరూ మాట్లాడే విధంగా అవకాశాలు ఇస్తా అనిపించింది నాకు. దానికోసం ఎదురు చూస్తున్నాను. అది త్వరలో పెడతానేమో అనుకుంటున్నా. దగ్గరికి వస్తుంది. ఇప్పుడు ఇంకా ఒక ఏమంటారు 6-4 డేస్లో అలా పెడతా కావచ్చు అని అనుకుంటున్నా. మీ దయ వల్లనే. ఎందుకంటే 1000 సబ్స్క్రైబర్లు ఉంటే ఖచ్చితంగా అవుతుంది కదా. అది దగ్గరికి వచ్చింది అనిపించింది నాకు. ఇక్కడ నేను ఎందుకు అంటున్నంటే, ఇప్పుడు టాస్కులు జరుగుతున్నాయి. సీక్రెట్ టాస్క్ ఎవరు చేస్తున్నారు? దివ్య, సుమన్ గారు చేస్తున్నారు. దివ్యకి పప్పెట్టుగా ఉన్నది ఎవరు? సుమన్ గారు. దివ్యకి పప్పెట్టుగా సుమన్ గారు ఉన్నారు. సుమన్ గారు దివ్య చెప్పినట్టే ఆడుతున్నాడు సీక్రెట్ టాస్క్లో. మరి బిగ్ బాస్ ఏం చెప్పిండు? సుమన్ శెట్టి గారు సీక్రెట్ టాస్క్ ఆడమని చెప్పేసి సుమన్ శెట్టి గారికి ఇచ్చినాక సుమన్ శెట్టి గారు ఎక్కువ ఏ ఇన్వాల్వ్మెంట్ కనపడకపోతే ఇక సపోర్ట్నెస్ ఉండాలేమో. ఎందుకంటే మొన్నసారి దొంగతనం చేసినప్పుడు తను సపోర్ట్నెస్తోనే దొంగతనం చేసిండు. ఇప్పుడు కూడా సీక్రెట్ టాస్క్ ఉండాలంటే దివ్య ఉండాలనే ఉద్దేశంతో దివ్యను పెట్టేసిండు. దివ్యను పెట్టేసిన తర్వాత సీక్రెట్ టాస్క్లో సక్సెస్ అయినప్పుడల్లా 1 by 1 ఒక్కొక్కరిని తొలగించుకుంటూ వెళ్ళాలి. ఇక్కడ ఏం జరిగింది? దీంట్లో 3 టీములు ఉన్నాయి. 3 టీములలో వచ్చేసి ఒక్క నిమిషం మంచి డీటెయిల్స్గా మాట్లాడుకుందాం. బ్లూ టీంలో వచ్చేసి పవన్, భరణి, రీతు, నిఖిల్. వీళ్ళు బ్లూ టీమ్ మెంబర్స్ అన్నట్టు. వీళ్ళు నలుగురు బ్లూ టీమ్ మెంబర్సు. అదేవిధంగా ఆరెంజ్ టీంకి వచ్చేసి తనుజ, ఇమాన్యుయల్, గౌరవ్, రాము. వీళ్ళు ఆరెంజ్ టీం సభ్యులు. దాని తర్వాత వచ్చేసి పింకుకి వచ్చేసి దివ్య, సుమన్ శెట్టి, సాయి, కళ్యాణ్. వీళ్ళు పింక్ టీం అన్నట్టు. అయితే ఈ టీము సభ్యులలో ఒక సంజన గారు లేరు. సంజన గారికి ఏ సీక్రెట్ టాస్క్ లేదు. సంజన గారిని ఎవరు కోరుకోకపోవడం వల్ల సంజన గారు అవుట్ ఆఫ్ ది టాస్క్ అయిపోయింది. అంటే కంటెండర్ టాస్క్ నుంచి కూడా వైదొలిగిరు. నెక్స్ట్ ఇప్పుడు మనం ఇక్కడ ఎందుకు ఇవన్నీ చెప్తున్నాంటే ఆల్రెడీ సోదంతా చెప్తుంది అనుకోకండి. కొంచెం వినండి, ఓపిక పెట్టి. నేను ఎంత పెద్ద లాగా తీసుకుని పోను, దాన్ని అయిపోవడానికి ట్రై చేస్తుంటాను. ఒక్కొక్కరు గంట చేస్తాను. నేను అంత గంటల్లాక పోను. కొంచెం ఓపిక పెట్టండి ప్లీజ్. ఇంకా ఇక్కడ ఏం జరిగింది? సీక్రెట్ టాస్క్ చేయాలి కదా. ఇప్పుడు ఫస్ట్ టీములు ఏర్పడినప్పుడు రెబల్ అనే వాళ్ళు ఉన్నారు హౌస్లో అని చెప్పేసి మన ఫోన్ కాల్ వచ్చినప్పుడు బిగ్ బాస్ చెప్పడం జరుగుతుంది కదా. మీలోనే మీకు రెబల్ ఉన్నారు అని చెప్పిండు. రెబల్ ఉన్నారని చెప్పిన తర్వాత రెబల్ అంటే ఇదే సీక్రెట్ టాస్క్ చేసేవాళ్ళు. ఈ రెబల్స్ ఉన్న తర్వాత ఏం జరిగింది? ఇక్కడ దివ్య నిఖిత టీం కూర్చున్నప్పుడు కళ్యాణ్ వాళ్ళకి ఇట్లా అందరు చర్చించుకొని ఏమన్నారంటే, మన టీము నుంచి ఎవరు రెబల్ ఉన్నా కూడా మన టీములో ఉన్న సభ్యులను ఒక్కరు కూడా తొలగించకూడదు అని చెప్పింది. ఫస్ట్ అందరు కలిసేసే డీల్ కుదుర్చుకొనే ఆటలోకి దిగిరు. మన టీంలో సభ్యులలో ఒక్కరిని కూడా అవుట్ చేయకూడదు అని అన్నారు. అనేసిన తర్వాత ఓకే అని కళ్యాణ్ కూడా
ఇక కళ్యాణ్ ఫస్ట్ బకర అయింది కళ్యాణ్ ఆయనే స్టాండ్ తీసుకోలేకపోతాడు. ఈయన కోసం ఎందుకు మాట్లాడాలనిపిస్తుంది. కళ్యాణే స్టాండ్ తీసుకోలేకపోతాడు. ఏ విధంగా అన్నది నేను చెప్తా ఇప్పుడు ఈ వీడియోలో చెప్పుదాం. అందరి గురించి ప్రతి ఒక్కరి గురించి మాట్లాడుకుందాం ఈరోజు. ఇక్కడ ఏమవుతుంది, కళ్యాణ్ ఇట్లా అందరూ కూర్చున్న తర్వాత మన దాంట్లో రెబల్ ఒకవేళ ఉండి ఉంటే గుర్తుపెట్టుకోండి, ఉండి ఉంటే మన టీంలో సభ్యులను అవుట్ చేయకూడదు, బయట టీంలో సభ్యులను అవుట్ చేయాలి కానీ మన టీంలో సభ్యులను ముట్టుకోకూడదు అని చెప్పింది ఆ అమ్మాయి. తర్వాత ఈమె రెబల్ అయిన తర్వాత ఫస్ట్ తీసేసిన కంటెస్టెంట్ ఎవరు, వాళ్ళ టీము నుంచి వెళ్ళి కళ్యాణ్ వెన్నుపోటు పొడిచింది. ఎందుకు వెన్నుపోటు పొడిచింది, తాను ఆ టీంలో తనకు అడ్డం వస్తాడు. ఆ టీంలో ఎందుకంటే తన ఎక్కువ గేమ్లు ఆడాలనుకుంటుంది, ఫర్దర్గా ఎక్కువ వచ్చే టాస్క్లన్నీ ఈమె ఆడాలనుకుంటుంది. ఇక్కడ కళ్యాణ్ స్ట్రాంగ్ కాబట్టి మళ్ళీ వీక్ కళ్యాణ్ పంపాల్సి వస్తుంది, నన్ను పంపడ్డాడు కళ్యాణ్ అని చెప్పేసి ఉద్దేశంతోనే కళ్యాణ్ను ఆట నుంచి తప్పించడం జరిగింది. దాని తర్వాత ఒక టాస్క్ ఆడిరు, సీసా టాస్క్ ఆడిరు కదా, బ్యాలెన్సింగ్ టాస్క్. ఆ టాస్క్లో ఆమె ఏం ఇరగబొడిచింది ఏం లేదు, ఆడింది ఆమె. ఇప్పుడు 3 రోజుల నుంచి ఆడుతుంది. ఆ టాస్క్లో ఏ టాస్క్లో కూడా ఇరగబొడిచింది ఏం లేదు, లాస్ట్లోనే వస్తుంది ఆమె. కానీ కళ్యాణ్ మాత్రం ఆట నుంచి దూసేసింది. అంటే ఎక్కడో ఒక దగ్గర గడ్జి పెట్టుకొని ఉంది. కళ్యాణ్కి నెగిటివిటీ తేవడం అంటే కళ్యాణ్ని తెలియకుండానే ఆమెలోకి, అంటే ఆమె చెప్పే మాటలు వినేటట్టుగా చేసుకుంది. కళ్యాణ్ బకర్ అయిపోయిండు. ఆమె చెప్పినటువంటి మాటలు విని ఏదో నాకు సపోర్ట్నెస్గా దివ్య వస్తుంది, నాకు ఎవరికి హౌస్లో ఏం లేదు, నేను ఏదైనా చెప్పుకోవాలంటే దివ్య దగ్గర చెప్పుకోవాలి, నా గోడంతా నేను ఒంటరిని కాకుండా దివ్య దగ్గర ఏదన్నా నేను నా మనసులో మాటలన్నీ నా భావాలని ఆమె దగ్గర షేర్ చేసుకోవాలని వైల్డ్ కార్డ్ కళ్యాణ్కి సపోర్ట్నెస్గా ఉన్న వాళ్ళందరూ ఎలిమినేషన్ అయిన తర్వాత దివ్య దగ్గరికి వచ్చేసి దివ్యతోని క్లోజ్గా ఉండడం స్టార్ట్ చేసిండు. అయితే దివ్య నమ్మించి మోసం చేయడం స్టార్ట్ చేసింది. దివ్య కళ్యాణ్ని నమ్మించి మోసం చేసుకుంటూ పోయింది. అంటే నేను అవుట్ చేయొద్దు అని అన్నది రెబల్ అయినాక కళ్యాణ్నే పొడిచింది. ఫస్ట్ కళ్యాణ్ని పొడిచేసిన తర్వాత ఇక మళ్ళీ టాస్క్లు నడుస్తూనే ఉంటాయి. టాస్క్లలో ఇట్లనే 1 by 1 అవుట్ చేసుకుంటూ పోవాలి కదా. నెక్స్ట్ దయ్యం టాస్క్ వచ్చేసింది. ఆర్ఆర్ టాస్క్లో మన వీళ్ళు గెలిచిరు. ఫస్ట్ టాస్క్లో వచ్చేసి ఇవి ఏ టీం వాళ్ళు, తనుజ టీం వాళ్ళు గెలిచారు. తనుజ టీం ఏంటిది, ఆరెంజ్ టీం. తనుజ టీం వాళ్ళు గెలిచారు. ఆ గెలిచినాక ఒకళ్ళని ఆట నుంచి తప్పించాలి అని చెప్పేసి అనడం జరిగింది. అన్న తర్వాత వాళ్ళు ఏం చేసారు, ఎవరిని తప్పించాలి ఏంటిది అని ఆలోచించుకున్న తర్వాత సారీ ఒకళ్ళని కూడా తప్పించలే వీళ్ళు, నేనే మిస్టేక్ అయినా సారీ. ఇప్పుడు ఆ టైంలో ఏం తప్పించమని చెప్పేసి ఏం చెప్పలేదు. వీళ్ళకి ఒక అవుట్ కాకుండా గ్రీన్ కలర్ బ్యాడ్జ్ ఇచ్చిండు. వీళ్ళ టీంలలో అవుట్ కాకుండా ఇమానియల్కి ఇచ్చేసారు. వాళ్ళ ఆట వాళ్ళు ఆడుతున్నారు. ఇప్పుడు ఆడిన ఆటలన్నింటిలో కూడా వాళ్ళ తోపులాగా ఆడిరు. వాళ్ళ గురించి ఇంకా చాలా చెప్పుకోవాలని పెద్ద బాధని చెప్పుకోవచ్చు. మనం ఇప్పుడు ఒక్కొక్క కంటెస్టెంట్స్ గురించి మాట్లాడుతున్నాం కదా. ఫస్ట్ దివ్యనికిత గురించి నేను మాట్లాడతాను. ఈరోజు మాట్లాడే టాపిక్ అంతా దివ్యదే. ఇక్కడ దివ్య ప్లేస్లో తనుజ ఉంటే మీ రియాక్షన్ ఎలా ఉండేది? ఈ తమ్మేల్స్ పెట్టిన వాళ్ళనే అడుగుతున్నా. ఇలా తనుజ ఏం చేయకపోతేనే, ఎవరిని వెన్నుపోటు పొడవకపోతేనే ఇంత పెద్ద తనుజ తుమ్మింది, దగ్గింది, తనుజ కన్నింగ్ ఏమాడుతుంది, తనుజ పేకు, తనుజ ఎలిమినేషన్ అవ్వాలి, ఇలాంటివన్నీ పెట్టినటువంటి వాళ్ళను ఇలాంటి మూర్ఖులనాలో ఇంకేమనాలో మీరు అర్థం చేసుకోండి. అక్కడ ఆ అమ్మాయిది ఏం ప్రమేయం లేకపోతేనే గట్టిగా వాయిస్ రేస్ చేస్తుంది అన్నది ఒక్కటే ప్రాబ్లం ఆ అమ్మాయిలో, అదొక్కటే ప్రాబ్లం. ఇక్కడ నమ్మిన టీంనే వెన్నుపోటు పొడిచినటువంటి దివ్య గురించి ఎందుకు తమ్మేలు పెట్టేసి ఎందుకు హైలైట్ చేయలేకపోతున్నారు అని అడుగుతున్నా. హైలైట్ చేయలేకపోతున్నారు. అదే దివ్య ఒక్కసారి స్విచ్ ఆన్ చేసేసి లైటింగ్ గేమ్ ఉంది కదా, అప్పుడు ఆ టైంలో కళ్యాణ్ క్యాప్టెన్ అయినటువంటి గేమ్లో దానికంటే ముందుగాలు టబ్బు గేమ్ ఆడితే ఆ టబ్బు గేమ్లో ఈ అమ్మాయికి భరణి గారు ఈ హౌస్ మన దివ్యనికేతకి ఇట్లా వీళ్ళంతా హెల్పింగ్ చేసిరని చెప్పేసి మీ సహాయాన్ని మర్చిపోని మీకు ఖచ్చితంగా ఉంటా, మీకు హెల్పింగ్ నేచర్గా ఉంటా అని చెప్పేసి ఆ అమ్మాయి మాట ఇచ్చినందుకే దివ్య లైట్ బంద్ చేసినందుకు వచ్చి రాధాంతరం చేస్తే దివ్య కాళ్ళ కాడ కూర్చుంది తనుజ. దివ్య కాళ్ళ కాడ ఇట్లా కూర్చుంటే దివ్య కాళ్ళ కాడ కాళ్ళు పట్టుకొని ఇట్లా కాళ్ళ కాడ ముఖాలు పట్టుకొని సారీ దివ్య, ప్లీజ్ దివ్య, నన్ను నమ్ము దివ్య. అక్కడ ఉన్న సిచ్యువేషన్లో ఇప్పుడు నాకు ఇమాన్యుయల్ కావాల్సిన వాడే, కళ్యాణ్ కావాల్సిన వాళ్ళు ఫస్ట్ వీక్ నుంచి ఇది కెప్టెన్ కోసం పోరాడుతున్నారు, వాళ్ళది ఎట్లా బంద్ చేస్తుంది దివ్య, అందుకే నీది బంద్ చేసిన దివ్య అని చెప్పేసి ఆ అమ్మాయి బెగ్గింగ్ చేసినట్టుగా అడుక్కుంది. సారీ దివ్య అంటే నేను క్షమించలేదే లేదు. అప్పుడు గడ్జి పెట్టేసుకొని నేను క్షమించేదే లేదు, నువ్వు నా మోసం చేసినావు, నన్ను పొడిచినావు, నన్ను అద్ది భరణి గారు మిమ్మల్ని నమ్ముకున్నా, ఈ అమ్మాయి నన్ను ఇటు చేసింది, నేను ఊరుకునేది లేదు, అది ఇది అని చెప్పేసి రాధాంతరం 2 వారాలు ఆగింది. దాని తర్వాత భరణి గారు ఎలిమినేషన్ అయిపోయిన తర్వాత మళ్ళీ రింగ్ అని తనుజమ్మ తిరిగింది లోపల గడ్జింది. తనుజని ఎప్పుడో నామినేషన్ చేయాలని గడ్జి పెట్టుకుంది. భరణి గారు కత్తి తీసుకొచ్చి పొడిచే టైంలో కత్తి అది అడిగింది, ఏది ఉంటాయి కదా చెక్కది ఉంటాయి కదా, దాన్ని అడిగేసి డ్రాగో ఏదో అంటారు కదా, దాన్ని అడిగింది. నేను తనుజని నేను చేయాల్సింది, నాకు నామినేషన్ ఇస్తారా ఇయ్యారని అడిగితే ఆయన ఇయ్యలేదు. దాని తర్వాత మళ్ళీ అలిగింది, చేసింది.
మొన్న బొమ్మల టాస్క్లో ఏదో బొమ్మను పట్టుకొని టెడ్డీ బేర్ని పట్టుకొని పరిగెత్తే టాస్క్లో నామినేషన్ చేసే టాస్కే కదా, ఆ టాస్క్లో క్యాప్టెన్ అయి ఉన్నది కాబట్టి అమ్మగారు డైరెక్ట్ నామినేషన్ ఎవరిని చేస్తామంటే తనుజని చేసేసి ఇవన్నీ చెప్పడం జరిగింది. అమ్మగారు గడ్జి పెట్టుకున్న అమ్మగారు ఇవన్నీ చెప్పింది. అప్పుడు అదే ఇప్పుడు అయ్యేలా తనుజ సపోర్ట్ చేయలేదని చెప్పేసి ఇంత రాధాంతరం చేసింది. మాట ఇచ్చి తప్పుతావా తనుజ, నాకు మాట ఇచ్చి ఎందుకు తప్పినవని చెప్పేసి రాధాంతరం చేసింది. ఇవాళ కళ్యాణ్ వాళ్ళ టీములో మన దాంట్లో ఎవరు రెబల్ ఉన్నా కూడా మాట తప్పకూడదు, ఎవరు రెబల్ ఉన్నా కూడా మాట తప్పకూడదు అన్నటువంటి వ్యక్తి కళ్యాణ్ నెట్ట వెన్నుపోటు పొడిచింది. అప్పుడు ఆ మాట నీకు ఆ రోజు తను చేస్తే గుర్తొచ్చింది, ఇవాళ నీకు నువ్విచ్చి గుర్తులేదా నీకు? ఈ విషయాన్ని ఎవ్వరు ఎక్కడ కూడా ఏ రివ్యూవర్లు కూడా మాట్లాడడం లేదు. అదే తనుజ చేస్తుంటే ఈరోజు 2 వారాలు కూడా 3 వారాల దాకా కూడా ఏకపడేస్తా ఉందరు. తనుజ అంటే అంత గడ్జి పెట్టుకునేది, ఎందుకంటే తను టాప్ 5లో ఉండడం ఒకటే కారణం. ఇక్కడ తనుజ అనే వ్యక్తికి టాప్ 5లో ఉంది, ఓర్వలేని తనం ఇక్కడ అందరి రివ్యూవర్లలో ఏర్పడింది. ఆ అమ్మాయి ఎలా టాప్ 5లో ఉంది, ఏం ఆడుతుంది. హౌజ్లో ఉన్న అమ్మాయిలందరూ ఏం ఆడిరు, హౌజ్లో ఉన్న అబ్బాయిలందరూ ఏం ఆడతారు, ఏం ఫిజికల్ టాస్క్లు పెట్టిండు బిగ్ బాస్ అని, ఏ టాస్కులలో ఎవరికి ఏ పర్ఫార్మెన్స్ ఇచ్చిండు, ఎక్కడ ఆడిరు చెప్పండి, ఎంతమంది ఆడుతున్నారు టాస్క్లో? 14 మంది అంటే 14 మంది ఆడిరా, ఎవరు ఆడుతున్నారు? ఇంకా ఈ అమ్మాయి ఏం ఆడాలి? ఆ అమ్మాయికి వచ్చిన అవకాశాన్ని ఎక్కడో ఒక దగ్గర ప్రూవ్ చేసుకోవాలనుకుంటుంది, అది కనపడతలేదు మీకు. ఆ అమ్మాయి అరిసిందిరా, ఒరే కన్నింగ్ చేస్తుందిరా, కన్నింగ్ ఫెయిల్రా. ఇది మీరు ఒక రివ్యూవర్లేనా? అసలు ఎలా మాట్లాడతారు? ఇంకొక రివ్యూవర్ అయితే ఇక ఓటింగ్ అనాల్సింది చెప్పాలంటే, తనుజ అక్కడ మోసం చేసింది, తనుజ అది ఇట్లా చేసింది, తనుజ ఇది చేసడం, తనుజకు బయట నుంచి ఇంకా సీరియల్ ఆడియన్స్ ఉండడం, బయట నుంచే లేక ఆ ఏరియా నుంచి ఆడియన్స్ ఉండడం, ఈ ఏరియా ఫస్ట్ నువ్వు చెప్పాల్సింది ఓటింగ్ అనాలిసిస్ అని పెడతావు, తనుజ అని జపం చేస్తారు. మీరు ఎక్కడ ఇంట లోపల కూడా నిన్న నామినేషన్లో మీరే చూసిర్రు, నామినేషన్లో ప్రతి ఒక్కరికి టార్గెట్ తనుజనే మారింది. ఎందుకంటే బయట నుంచి వచ్చిన ఇన్పుట్స్ వల్ల. ఇక్కడ తనుజనే. మీరు ఎందుకు అలా ఒక అమ్మాయి పైన ఎందుకు ఇంత ఆబండాలు వేస్తున్నారు? ఎందుకు ఒక అమ్మాయి అరవడం తప్ప? ఇప్పుడు తనకు ఎక్కడన్నా ఆ గొంతే అలా ఉందేమో, ఆమె టోనే అలా ఉందేమో. ఏంటి ఇప్పుడు ఏమన్నా తీసి ఎవరికైనా అన్యాయం చేసిందా, ఎవరన్నా మోసం చేసిందా హౌజ్లో, ఎవరికైనా బ్యాక్ స్టాపింగ్ చేసిందా? ఎందుకు అంత నెగిటివిటీ మీ అందరికీ అనేది నాకు అనిపిస్తుంది. ఈరోజు చూడండి, స్ట్రాంగ్ అనుకున్నటువంటి కళ్యాణ్ తీసేసింది, స్ట్రాంగ్ అనుకున్నటువంటి నిఖిల్ తీసేసింది. ఎవరు? దివ్య. వచ్చిన టాస్కులు తుపాస్ టాస్కులు అయ్యా, సీక్రెట్ టాస్కులు అంటారట. కూర్చున్న కాంచి లేబట్టి కూర్చుంటే ద సీక్రెట్ టాస్క్ విన్నర్, పాలు తాగితే సీక్రెట్ టాస్క్ విన్నర్. బ్యాక్ స్టాపింగ్ ఇలా ఎంతకని బ్యాక్ స్టాపింగ్ చేసుకుంటూ పోతూ ఉంటుంది. ఆ అమ్మాయి గురించి ఎవరు మాట్లాడారే? ఆ అమ్మాయి గురించి ఎక్కడ తమ్మేలు పెట్టారే? ఆ అమ్మాయి కళ్ళకు కనపడదే మీకు? ఆ అమ్మాయి సూపరు తోపు దివ్యనికిత అని పెట్టుకుంటారు. దివ్యనికిత సీక్రెట్ టాస్క్ సూపర్ చేసిందంటారు. అదా ఆ అమ్మాయి కంటే సంజన గారికి ఇచ్చిండు సూపర్ చేసేది. సంజన గారు ఖాళీగా ఉన్నారు కదా, మీరందరూ టీంలో వెళ్ళేసిండు బిగ్ బాస్. సంజన గారిని ఖాళీగా ఉన్నది, ఆమె సీక్రెట్ టాస్క్ ఏ పేరు సూపర్ చేసేది, తోపులాగా చేసేది. ఇక్కడ బిగ్ బాస్ మళ్ళీ ఇంకో తుపాస్ టాస్క్ ఇచ్చేసి అక్కడ స్ట్రాంగ్ కంటెస్టెంట్స్ను పొడవండి అని చెప్పేసి హౌస్మేట్ చేతిలో పెట్టడం జరిగింది. ఇక్కడ ఎవరు రెబలో కనిపెడితే వాళ్ళకి ఎక్కువ ఓట్లు పడితే వాళ్ళు టాస్క్ నుంచి అవుట్. అక్కడ డిమాండ్ పవన్ కన్యాయం జరిగింది, కళ్యాణ్ కన్యాయం జరిగింది, నిఖిల్ కన్యాయం జరిగింది, డిమాండ్ పవన్ కన్యాయం జరిగింది. ఇంకా ఎవరికి మన అబ్బాయి పేరేం పేరు సాయి శ్రీనివాస్కి అన్యాయం జరిగింది. ఇలా అన్యాయాలు అందరికీ అన్యాయాలు జరగకుండా పోతున్నాయి. ఈ టాస్క్లన్నీ అన్ఫేర్గానే జరిగినాయి. టాస్క్లన్నీ అంటే టాస్క్లలో గెలిచి ఇప్పుడు ఏది టాస్కులు అందరు కరెక్ట్ పెట్టేసిండు, గెలుపుకోవడంలోనే కామన్. అవి టాస్కులు గెలిచుడు ఓకే. ఈ సీక్రెట్ టాస్క్ గురించి మాట్లాడేది. సీక్రెట్ టాస్క్ అంతా అన్ఫేర్గానే జరిగింది. సీక్రెట్ టాస్క్లో ఈ అమ్మడు ఎవరు? దివ్యనే కళ్యాణ్కి చెప్పింది నేనేరా రెబల్ అని చెప్పింది. రెబల్ అని చెప్పినాక టాస్క్ ఫెయిల్ అయినట్టే కదా. రెబల్ అని చెప్పినాక టాస్క్ ఫెయిల్ అయిందా లేదా? రెబల్ అని ఎక్కడైతే మెన్షన్ చేసిందో కళ్యాణ్కి, రెబల్ అని చెప్పినాక టాస్క్ ఫెయిల్ అయినట్టు. బిగ్ బాస్ కళ్ళు మూసుకున్నాడా అని అడుగుతున్నా. బిగ్ బాస్ కళ్ళు మూసుకున్నావయ్యా నువ్వు అని అడుగుతున్నా నేను. ఎందుకంటే రెబల్ అని చెప్పినప్పుడు టాస్క్ ఫెయిల్ అయినట్టే, సీక్రెట్ టాస్క్ ఫెయిల్ అయినట్టే. మరి అలాంటిది అక్కడ నా రెబల్ అవుట్ చేసిందని తెలిసినాక కళ్యాణ్ తనకు తాను స్టాండ్ తీసుకోలేకపోయిండు. తనకు అక్క నన్ను ఎందుకు అవుట్ చేసినావు అక్క అని అడగలేకపోయిండు. ఎందుకు అవుట్ చేసిర్రు మీరు అని అడగలేకపోయిండు. అదే ఉత్తగా సపోర్ట్ చేసినటువంటి ఆటలలో ఒంటరిగున్నప్పుడు సపోర్ట్ చేసింది తనుజ, ఆటలను ఆడడానికి సపోర్ట్ చేసింది, ఎవరు లేరు అనుకున్న టైంలో సపోర్ట్ చేసింది, నీ క్యారెక్టర్ అసెస్మెంట్ చేసినప్పుడు సపోర్ట్ చేసింది. ఎవరికి? మన కళ్యాణ్కి తనుజ సపోర్ట్ చేసింది. అలాంటి అమ్మాయిని వెన్నుపోటు పొడదామనుకొని నామినేషన్ చేద్దాం అనుకున్నాడు కళ్యాణ్. కానీ ఇక్కడ నమ్మించి మోసం చేసినటువంటి దివ్యకు ఏమనకుండా స్టాండ్ తీసుకోకుండా కూర్చున్న వాడిని బకరనపోతే ఏమంటారు? ఇతనికి మనం ఎందుకు స్టాండ్ తీసుకోవాలి? బకరనపోతే ఏమంటారు? మనం ఎందుకు స్టాండ్ తీసుకోవాలి? ఇతని కోసం ఎందుకు బాధపడాలి? మనకు అయ్యో అనిపిస్తుంది, కానీ అతనికి ఏం లేదు, ఫరక్ పడదు, నవ్వుకుంటా తిరుగుతుండు అమ్మాయితోటి. మళ్ళీ అమ్మాయికే చెప్పుకుంటూ తిరుగుతున్నాడు.
ఇలాంటి వ్యక్తిని ఏమనాలి మీరే చెప్పండి. ఇక్కడ బయట ఆడియన్స్ ఏమో తనుజ ఇది చేసింది, తనుజ లేకుండా, తనుజ అనే పేరు లేకుండా ఎవరిదన్నా తమ్మెల్స్ ఉందో చూడండి. మీరందరు రివ్యూలు చూస్తుంటారు కదా. తనుజ అనే పదం లేకుండా, తనుజ నెగిటివిటీ చేయకుండా ఎవరున్నారు హౌస్లో? ప్రతి హౌస్లో ఎవరున్నారు, బయట ఎవరున్నారు, ఏ రివ్యూవర్ ఉన్నారు? వాళ్ళకి వ్యూస్ పెరుగుతున్నాయి, డబ్బులు వస్తున్నాయి అనే ఉద్దేశంతో, తనుజని నెగిటివ్ చేస్తే డబ్బులు వస్తున్నాయి అనే ఉద్దేశంతో చేస్తూనే ఉన్నారు. ఏటర్స్ ఎక్కువ ఉన్నారు కదా తనుజకు. చూస్తారమ్మా మా ఏది తనుజ గురించి ఏం చెప్తాను ఉరికి పరిగట్టుకొని మరి ఓపెన్ చేసేసి వాళ్ళ రివ్యూలు చూస్తూనే ఉంటారు. కానీ ఒక అమ్మాయి ఎదుగుదలను దెబ్బ కొడుతున్నారు ఇక్కడ. ఒక అమ్మాయి ఎదుగుదలను, ఆ అమ్మాయి ఏం చేసింది? అరవడమేనా? నిన్న టాస్క్ ఆడిరు, వాటర్ టాస్క్ నైట్ 2 గంటల ప్రాంతాన 12 గంటల ప్రాంతాన ఆట పెట్టిండు. ఆ ఆటలో ఇక్కడ చూడండి, ఆ ఆటలో ఏం జరిగిందంటే మన ఏది అరుస్తుంది అన్నట్టు ఈ అమ్మాయి గట్టిగా అరుస్తుంది. ఎందుకంటే టీం మెంబర్ ఎక్కడ ఓడిపోతాడో, టీం మెంబర్ ఎక్కడ లూజ్ అవుతారో అనే ఉద్దేశంతో. ఇప్పుడు నేనే ఉన్నా, నా టీం మెంబర్ మీరు ఆడండి అని చెప్తే ఆడండి రా దివ్య ఆడండి ఇట్లా పేరు, లేకపోతే కళ్యాణ్ ఆడండి నేను చెప్తే ఎంకరేజ్ చేస్తారు, గట్టిగా అరుస్తారు, ఒకళ్ళ పేర్లు బాగా తీస్తారు. అది కూడా తప్పు అయిపోయింది. ఈ అమ్మాయి ఎంత అరుస్తుందిరా, ఇరిటేషన్ వచ్చేస్తుందిరా, ఈ అమ్మాయిని తట్టుకోలేకపోతున్నారా, ఈ హౌస్లో ఈ అమ్మాయిని భరించలేకపోతున్నారు అంటారు. ఆ అమ్మాయి ఎంకరేజ్మెంట్ అనుకోండి, మీరు ఏదని అనుకోండి, ఆ అమ్మాయి అరవడం తప్పేంటి? అరే గౌరవ్ అటురికి తీసుకురా, ఇటురికి తీసుకురా, గౌరవ్ ఉరుకో ముందుకు ఉరుకోవచ్చు. ఎందుకంటే ఎక్కడ ఓడిపోతామని ఆతృత ఆ అమ్మాయిది. కానీ నేను గట్టిగా అరుస్తున్నానా, ఇలా ఎవరిని బ్యాడ్గా అనుకుంటారని అనుకుంటే నాటకాలు ఆడకుండా సైలెంట్గా నిలబడి చూసేదేమో. ఆ అమ్మాయికి అలాంటి మాస్కులు వేసుకొని ఆడడం రాలే. ఇక్కడ చూడండి, ఇక్కడ సంజన గారు ఉన్నారు, దయ్యం టాస్కులు సంచాలకులుగా చేసినప్పుడు అక్కడ ఆ దివ్య మన ఎవరు రీతు చౌదరి లోపలికి వెళ్ళినప్పుడు ఇంటిచ్చింది. ఇదేంటిదో అర్థం కావట్లేదు అంటే నీకు ఇష్టమైంది నువ్వు రోజు చేసే డైలీ చేసే పని అని చెప్తే గిన్నెలతో మేము పీసా అని అడిగింది అని చెప్పింది. అది ఇంటిచ్చినట్టే కాదా? సంచాలకులుగా ఫెయిల్ అయినట్టే కదా. ఇప్పుడు సంచాలకులుగా ఫెయిల్ అయింది అక్కడ. నెక్స్ట్ వచ్చేసి నిన్న నైట్ వాటర్ టాస్క్లో కూడా కాలు దూరం వేసేసి వాటర్ ఇట్లా పోస్తుంది, కాలు చేయి కింద పెట్టేసి వాటర్ అందుకుంటుంది. ఆడ కూడా సంచాలకులుగా ఫెయిల్ అయింది. ఆ అమ్మాయిని ముందు మళ్ళీ అంత సగం అయిపోయిన తర్వాత ఏది రీతు కొంచెం వెనక జరగాలని అన్నది సంజన గారు. అంత మంచిగా తీసుకొచ్చి ఆ టాస్కులలో కొన్ని ఫేవరిజం చూపించినట్టు అనిపించింది రీతు చౌదరి కోసం. అలా జరుగుతుంది. దివ్య చేసిన తప్పులు కనపలేదు. మళ్ళీ ఇంకోటి ఏంది, ఇక్కడ ఆమె టాస్క్ నుంచి ఫెయిల్ అయినాక కంటెండర్గా ఎట్లా తీసుకున్నారు? ఈరోజు కంటెండర్గా ఆ టీం నుంచి 2 చొప్పున కంటెండర్ ఎట్లా అయ్యారు? టీం నుంచి కంటెండర్ ఎట్లా అయ్యిండ్రు? ఇప్పుడు సుమన్ శెట్టి గారి టీంలో ఉన్నటువంటి ఇప్పుడు టీం నుంచి 2 ఈ టాస్క్లో వచ్చేసి సుమన్ శెట్టి గారు ఈమెకు తోడుగా ఎందుకు ఆడిరో అర్థం కాలేదు. బిగ్ బాస్ ఎట్లా ఇచ్చిండు? వేరే టీం పర్సన్ను ఈమెకు తోడుగా ఇచ్చేసి వాటర్ టాస్క్లో ఆడడం జరిగింది. సుమన్ శెట్టి గారు వేరే టీం కదా, ఎవరి టీంలో మన భరణి గారి టీంలో కదా సుమన్ శెట్టి గారు, ఈమెతో పాటుగా జోడికి ఇచ్చేసి ఆడమన్నాడు. అంటే సరే సపోర్టింగ్ పెట్టేసి ఆడుకోమని చెప్పిండు, అందుకే ఆడింది. ఒకతే ఉంది కాబట్టి ఆడిందని మీరు అనుకోవచ్చు. సరే ఆడింది. ఇప్పుడు నేను అనేది ఏంటంటే ఏమన్నా తోపులాగా ఆడిందా? టీంను ముంచింది కదా. ఇప్పుడు వాళ్ళ టీంలో నమ్ముకొని వచ్చినటువంటి సాయిని ముంచింది, కళ్యాణ్ని ముంచింది, అవతల వైపు భరణి గారికి అడ్డం ఎక్కడ వస్తాడని చెప్పేసి నిఖిల్ని కూడా ముంచింది. హౌస్ మేట్స్ అందరు కలిసి మన డెమన్ పవన్ ముంచారు. ఎక్కడ ఈ అమ్మాయి ఇప్పుడు అదే ప్లేస్లో తనుజ కానీ రీతు చౌదరిని కూడా ఏమన్నా పోదురు. తనుజ అనే పర్సన్ ఉంటేనే మీరు ఎన్నో అందరు. తనుజ అనే పర్సన్ ఉంటే రాళ్ళు తీసుకొని ఇట్లా ఇక దగ్గర ఉంటే టీవీలు కానీ అయ్యే దగ్గర ఉంటే రాళ్ళతో కూడా కొడుతురు. అలా ఉన్నారు. మీ బిహేవియర్ అలా ఉంది, రివ్యూవర్ల బిహేవియర్ అలా ఉంది, తొక్కి పడేస్తున్నారు. కానీ అక్కడ న్యూట్రల్గా ఆలోచించే నాలాగా ఇప్పుడు నేను బాధపడినా, నాకు బాధ వేసింది, అరే ఏంది ఒక అమ్మాయిని ఇలా అంటారని బాధతోనే చేసిన ఈ రివ్యూ. ఇప్పుడు అలా నాలాగా ఆలోచించే వాళ్ళు ఉంటారు కదా, అరే ఎందుకురా ఇలా చేస్తున్నారు ఈ అమ్మాయిని అని చెప్పేసి నేను ఈరోజు రివ్యూ చేయాలనే ఉద్దేశంతో ఆ అమ్మాయి పైన ఎందుకు ఇన్ని అబాండాలు వేస్తున్నారనే ఉద్దేశంతో చేసిన. నాలాంటి వాళ్ళు ఖచ్చితంగా కనెక్ట్ అయ్యి ఓటేస్తారు. నేను చెప్తున్నా కదా, నేను కూడా నాకు బాధ వేసింది. ఈ వారం నేను ఆ అమ్మాయికి 2 సార్లు నేనే ఓటేసిన, ఆ అమ్మాయికి తనుజకి నేనే ఓటేసిన. అంటే మా ఇంట్లో ఓట్లు కూడా ఆ అమ్మాయికే పడుతున్నాయి. నిజం చెప్తున్నా, మా ఇంట్లో ఓట్లు కూడా ఆ అమ్మాయికి వేస్తున్నారు. ఎందుకంటే నేను వాళ్ళకి నచ్చిన వాళ్ళకి వేసుకుంటారు. ఎవరి ఫోన్లు వాళ్ళే, నా ఫోన్ నాది. ఇప్పుడు నేను పలానా కోట్లే అని చెప్తే వాళ్ళు వేయరు, వాళ్ళు కూడా చూస్తుంటారు, వాళ్ళకు మనసు ఉంటుంది, వాళ్ళకి నచ్చిన వాళ్ళకి వేసుకుంటారు. అట్లా ఒక ఫ్యామిలీ ఆడియన్సే కానీ కొంతమంది న్యూట్రల్గా ఆలోచించే వాళ్ళు కానీ నచ్చి ఓట్లు వేసుకోవడం అనేది జరుగుతుంది. దాన్ని కూడా తప్పు పట్టేసి ఇక పోళ్ళల్లో పెడతా ఉంటారు. చిరంజీవిని వెంకటేశ్ను తనుజను, బాలకృష్ణను వెంకటేశ్ను తనుజను, వాళ్ళ పుట్ట పెట్టుకుని కూడా తనుజను, ఈ తిమ్మిని బిమ్మిని చేసేసి ఓట్లలో పోల్స్ పెడుతున్నారు. ఆయన కూడా తనుజకు పడుతున్నాయి. ఆడ ఏం టైటిల్స్ పెడుతున్నారో చూడకుండా తనుజ ఫోటో కనపడి తనుజ పేరు కనపడి నొక్కుతారు. అది కూడా ఫేక్ ఓటింగు, పిఆర్లో ఓటింగ్ అని చెప్పి గిమ్మిక్కుల ఓటింగులు, మేము నిరూపిస్తాము, మేము తోపులము, మేము తురుములము అని చెప్పేసి పెడుతున్నారు. అది వాళ్ళ విజ్ఞతగా వదిలేస్తున్నా. మీరు ఈ మొదటి వారం నుంచి మొదలేసుకున్న ఈ రోజు వరకు జస్ట్ ఈ క్షణం వరకు కూడా తనుజని టాప్లో ఉంది. మీరు ఏం చేసుకున్నా, మీరు ఎంత నెగిటివిటీ చేసినా
తనుజ టాప్లో ఉంది. అదే ఒక్కసారి పాజిటివ్గా మాట్లాడుంటే ఈరోజు వార్ వన్ సైడ్ అయ్యేది. కానీ అంత నెగిటివిటీని మూట కడుతున్నారు ఆ అమ్మాయికి. ఆయన కూడా ఆడియన్స్ న్యూట్రల్గా ఆలోచించి ఆడియన్స్ ఉన్నారు, ఎక్కడో మానవత్వం కలిగి ఉంది కాబట్టి ఇవాళ ఆ అమ్మాయి టాప్లో ఉంచుతున్నారు. అది ఇంకా ఇంకోటి ఏంటిదంటే ఇప్పుడు అరుస్తుంది ఆ అమ్మాయి అరుస్తుంది అంటే టాస్క్లో సపోర్టింగ్ చేస్తున్నప్పుడు కొంతమంది కొంత సైలెంట్గా ఉంటారు, కొంతమంది గట్టిగా అరిచరిచి చెప్తుంటారు, వాళ్ళదే పై వినపడేట్టుగా చెప్తుంటారు. దాన్ని కూడా తప్పుపట్టి దాన్ని కూడా ట్రోల్ చేసేసి ఎందుకు ఇంత నీచంగా తయారయ్యారో అర్థం కావట్లేదు. తప్పు అని చెప్పేసి తప్పులాగా చూపిస్తున్నారు, భూతద్దంలో పెడుతున్నారు. ఏంటి ఆ అమ్మాయి చేసిన తప్పు ఏంటి అని నాకు అనిపించింది. ఎన్ని సీజన్ల నుంచి అలా అబ్బాయిలకు వస్తుంది కప్పు, ఈ సీజన్లో అమ్మాయికి వస్తుందంటే ఎందుకు ఓర్వలేకపోతున్నారు అనేది నాకు అర్థం కాలేదు. ఇప్పుడు బిగ్ బాస్ చేసే ఇప్పుడు ఎవరికి ఇస్తాడు? ఇప్పుడు ఇంతమంది నిలబడి ఈ పింక్ టీం నుంచి వచ్చేసి దివ్య, సుమన్ శెట్టి గారు, తర్వాత భరణి, ఇంకెవరు భరణి వచ్చేసి ఆరెంజ్ టీము, సారీ ఆరెంజ్ కాదు, భరణి వచ్చేసి బ్లూ టీము, భరణి, రీతు, వీళ్ళ టీం నుంచి వెళ్ళేసి నలుగురు అవుతారు. నలుగురిలో మరి ఇద్దరు అవుట్ అయిపోయారు. మరి ఇద్దరికి ఎందుకు ఇచ్చింది? ఇప్పుడు వేరే టీంలలోనేమో అవుట్ అయ్యారు, వీళ్ళు టాస్కులు వచ్చిన వాళ్ళనేమో ఇద్దరిని ఎన్నుకోమన్నాడు బిగ్ బాస్. ఇక్కడ కూడా ఇది కూడా అన్ఫేరే, టాస్కులు గెలిచి వచ్చారు. ఆరెంజ్ టీం క్లీన్ సిట్ లాగా ఆ టాస్కులు అన్ని ఏ టాస్క్ ఇచ్చినా కూడా 100% ఎఫర్ట్ పెట్టారు. రాత్రి టాస్క్ చూస్తే అసలు గింగిరాలు తిరుగుతాయి, అంత ఎఫర్ట్ పెట్టిండు. ఎవరు గౌరవ్ వాటర్ టాస్కులను అయితే సూపర్ తోపులాగా ఆడిండు. ఆడ వాటర్ కంటైనర్ ఇస్తే దాంట్లో వాటర్ అయిపోతే పోయి స్విమ్మింగ్ పూల్లో నీళ్ళు తెచ్చి కూడా పోసిండు గౌరవ్. తోపులాగా ఆడిండు. అలాంటి కష్టపడి ఆడిన వాళ్ళని కూడా మీరు కొట్లాడుకొని మమ్మల్ని ఎంటర్టైన్మెంట్ చేయరు అన్నట్టుగా మీరు డిసైడ్ చేసుకొని ఇద్దరే మీరు ఏది కంటెండర్లు అవ్వని చెప్తే ఎంతవరకు న్యాయం? బిగ్ బాస్ వరుస పెట్టి ఎన్ని గేమ్లు పెట్టి అన్ని గేమ్లు గెలుచుకుంటూ వస్తారు. వీళ్ళు నలుగురిని కంటెండర్లు చేస్తే ఏంటి? అక్కడనేమో టాస్కులు ఓడిపోయి చివరి వరకు కూడా ఒక్క టాస్క్ గెలవని వాళ్ళనేమో కంటెండర్లు చేస్తారు. ఇక్కడనేమో గెలుచుకుంటూ వచ్చిన వాళ్ళకి నలుగురికి అవకాశం ఇవ్వలేకపోయింది బిగ్ బాస్ అని నాకు అనిపించింది. ఇక్కడ ఇది కూడా అన్ఫేర్ అనిపించింది నాకైతే. మీకు ఎలా అనిపించింది అన్నది రాయండి కామెంట్గా. ఇప్పుడు మీరు రాస్తారు ఆమె వైపు ఒలగర ఉండేటోళ్ళు ఒలగనే రాస్తారు. మీ విజ్ఞతగా వదిలేస్తున్నా. నాకైతే నచ్చలేదు. చాలామంది ఇలానే చేస్తున్నారనే ఉద్దేశంతో ఇవాళ రివ్యూ చేయాలనుకొని చేశాను. కళ్యాణ్ కోసం స్టాండ్ చేసుకోకపోతే కళ్యాణ్ కోసం ఎవ్వరూ మాట్లాడలేదు హౌస్లో. అదేవిధంగా ఇప్పుడు ఆ అమ్మాయి అడుక్కుంటుంది, బెగ్గింగ్ చేస్తుంది క్యాప్టెన్ కావడం కోసం. ఇప్పుడు ఆ అమ్మాయి టీంలో ఉన్న వాళ్ళందరూ క్యాప్టెన్. రామ్ క్యాప్టెన్ అయ్యిండు, ఇమాన్యుల్ క్యాప్టెన్ అయ్యిండు, గౌరవ్ క్యాప్టెన్ అయ్యిండు. క్యాప్టెన్ అయినాక నేను కూడా ఒకసారి క్యాప్టెన్ అవుతారా అని అడిగితే తప్పేంటి? నేను కూడా ఒకసారి క్యాప్టెన్ అవుతారా ప్లీజ్ రా, నన్ను కూడా క్యాప్టెన్ చేయండి రా అని అడిగితే తప్పేంటి? దాన్ని కూడా తప్పు పడుతున్నారు. రీతు చౌదరి అడుగుతలేదా, ఒరే నన్ను తీసేయకంటారా, నాకు కంటెంట్ అవ్వాలరా, నేను కూడా క్యాప్టెన్ అవ్వాలరా అని అందరి టీంల దగ్గర పోయి అడుగుతుంది. అది కనపడదు. వాళ్ళ టీంలోనే కాకుండా అందరి టీంల దగ్గర అడుగుతుంది, అది కనపడదు. తనుజ అడిగిందంటే తప్పే. అమ్మో తనుజ అడిగిందంటే మనం భూతద్దాన్ని పెట్టాల్సిందే. మొత్తం మైక్రోస్కోప్లు పెట్టేసి చూసి జనాలకు ఎక్కించాలి, జనాన్ని మ్యానిపులేట్ చేయాలి. ఇది రివ్యూవర్ల పని. ఆ అమ్మాయి నెగిటివ్ చేసి వచ్చే డబ్బులు మీకు ఆ అమ్మాయి నెగిటివ్ చేసి వచ్చే డబ్బుల మీద బతుకుతారనిపించింది నాకు రివ్యూవర్లు అందరూ. నాకైతే చండాలం అనిపిస్తుంది ఈ సీజన్లో. ఈ రివ్యూవర్ల రివ్యూ చూస్తుంటే చండాలం అనిపిస్తుంది. ఎందుకో ఇంత నెగిటివిటీ అని అనిపించింది నాకైతే. నేను ఎవరి పేర్లు పెడతలేను, ఎందుకంటే నాకు పేర్లు పెట్టేసి చెప్పాలనుకోవట్లే. నేను ఎవరు అలా చేస్తున్నారో వాళ్ళకే తెలుసు. అది నేను ఎవరి పేర్లు పెట్టి, ఎందుకంటే మీకు కింద కామెంట్ చేసే వాళ్ళకి తెలుసు ఎవరి రివ్యూలు మీరు అన్నీ చూస్తుంటారు, అందరి దాంట్లోకి వెళ్ళి చూస్తుంటారు కాబట్టి మీకు ఇది తెలుసు అని నేను అనుకుంటున్నాను. ఇది నాకెందుకు అలా అనిపించేసి నేను చేశాను. తప్పైతే సారీ. ఇది నా రివ్యూ. నచ్చిందనే మీకు అనుకుంటు న్యూట్రల్గా చూసే వాళ్ళకైతే నచ్చుతుంది. నేను చూడని వాళ్ళు ఏమంటే డిస్లైకులు కొట్టేసుకొని పోతారు అని నేను అనుకుంటున్నాను. ఇది నా రివ్యూ. ప్లీజ్ దయచేసి నచ్చితే మాత్రం లైక్ చేయండి, నా ఛానల్ సపోర్ట్ చేయండి. ఎవరు నీతి నిజాయితీగా మాట్లాడిన వాళ్ళకి ఎవరు సపోర్ట్ చేయరని కూడా తెలుసు. బాయ్ ఫ్రెండ్స్.